హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ అయితే ఆలూ రైస్ అయితే రెసిపీ చేశాను. ఒకసారి మీరు కూడా చూడండి ఎలా చేశాను. ఆలూ రైస్కి సంబంధించిన ఐటమ్స్ సాజీరా బగారా సామాన్ ఐటమ్స్ అన్నీ అందులో వేయాలి. వేసిన తర్వాత కొంచెం ఉల్లిపాయలు, వేయమాకు, ఆలుగడ్డ, టమోటా వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత ఇంకా అన్నీ ఫ్రై కావాలి. ఫ్రై అయిన తర్వాత మనం టమాటా తీసుకోవాలి. అది ఫ్రై అయ్యి మళ్ళీ మనం పసుపు, అల్లం, ఉప్పు కొంచెం వేసి కొంచెం ఫ్రై కావాలంట. దగ్గర పడిన తర్వాత మనం టమాటా వేయాలి. టమాటా వేసిన తర్వాత అది కూడా ఫ్రై కావాలి. తర్వాత మనం ఏంటంటే వాటర్ పోయాలి. బియ్యానికి తగినంత మనం వాటర్ తీసుకోవాలి. వాటర్ తీసుకున్న తర్వాత ఎసరు వచ్చిన తర్వాత మనం కొంచెం చిన్న స్పూన్, మనం పిల్లలు తింటారు కదా, చిన్న స్పూన్తో ఆ స్పూన్లో కొంచెం కారం మరిగిన తర్వాత కారం వేయాలి. వేసిన తర్వాత లైట్గా సరిపోయేంత అన్నానికి సరిపోయేంత మనం ఉప్పు మాత్రం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఎసరు వస్తుంది బాగా. ఒక 5 minutes మంచిగా ఎసరు మరగాలి. మరిగిన తర్వాత మనం రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకున్న తర్వాత ఒక 2 minutes స్లిమ్లో ఉంచాలి. స్లిమ్లో ఉంచిన తర్వాత అన్నం అనేది మెత్తగా కాకుండా పొడిగా మంచిగా ఉంటుంది. మళ్ళీ విరిగిపోకుండా కూడా బాగుంటుంది అన్నం. నేనైతే ట్రై చేసి చూసాను. అందులో ఇవన్నీ వేసిన ఇది కూడా మా అమ్మ చెప్పింది. నేను ట్రై చేశాను. ఎలా అమ్మ అంటే ఇలా ప్రాసెస్ అని చెప్పింది. ట్రై చేసి అయితే చూసాను. పిల్లలు మాత్రం మంచిగా తిన్నారు. టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్.